అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః హరి ఓం తత్సత్. అందరికీ నమస్కారం. మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో జీవమే మన జాతి, మనది మానవ ధర్మం, హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి అనే మతాలు ఏది లేదు, మరొక ధర్మము అనే విషయంలో భాగంగా కబీర్ గారు రచించిన సృష్టి రచనలో విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. బ్రహ్మ లేదా కాల్ యొక్క అవతారాల పరిచయం తెలుసుకుందాం. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 7లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదా ఆత్మానం సృజామి అహం అనే పదాలను మనము ఇప్పుడు ఉచ్చరించడం జరిగింది. భారత, హే భారత్, యదా యదా ఎప్పుడైతే ధర్మస్య అధర్మానికి, గ్లానిః హాని మరియు అధర్మస్య అధర్మంది అభ్యుత్థానం వృద్ధి భూతి అవుతుందో తదా అప్పుడు హి ఏ అహం నేను ఆత్మానం నా అంశం అవతారాన్ని సృజామి రచిస్తాను అనగా ఉత్పన్నం చేస్తాను అని భగవానుడు చెప్పిన భగవద్గీత శ్లోకము, దాని యొక్క అర్థం కదా. ఎలాగైతే శ్రీమద్ భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 7లో గీతా జ్ఞానదశ చెప్తున్నారో, ఎప్పుడైతే ధర్మము ఎడల ద్వేషము, అసహ్యము ఉత్పన్నమవుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో మరియు అధర్మం యొక్క వృద్ధి అవుతుందో, అప్పుడు నేను ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో నా యొక్క అంశావతారాన్ని సృష్టిస్తాను అనగా ఉత్పన్నం చేస్తాను అని భగవానుడు లేదా బ్రహ్మ చెప్పిన మాట. ఎలాగైతే శ్రీరామచంద్రుడిని మరియు శ్రీకృష్ణుడిని కాల్ అంటే బ్రహ్మయే పృథ్వీపై జన్మింపజేశారు. వారు స్వయం శ్రీ విష్ణువు భగవానులుగా భావింపబడతారు కదా. త్రేతాయుగము, ద్వాపరయుగము. ఇవి కాకుండా ఇంకా 8 అవతారాలు చెప్పబడింది. విష్ణువు గారు స్వయంగా రాకుండా తన లోకంలోని తన కృపకు పాత్రులైన పవిత్ర ఆత్మలను భూమిపైకి పంపిస్తారు. వారు కూడా అవతారాలుగా భావింపబడతారు. పురాణాల్లో కొన్ని చోట్ల అయితే 25 అవతారాల ఉల్లేఖనం కూడా ఉంది. క్షరపురుషుడు ద్వారా పంపబడిన అవతారాలు పృథ్వీ మీద పెద్ద అధర్మం యొక్క నాశనాన్ని సంహరిస్తారు లేదా వధిస్తారు. ఉదాహరణకు శ్రీరామచంద్రుల వారు మరియు శ్రీకృష్ణుల వారు, శ్రీ పరశురాములు, శ్రీ నిష్కళంకుల వారు రావాల్సి ఉన్నది. వీరు కలియుగంలో చివర అంతములో వస్తారు. ఈ అన్ని అవతారాలు ఘోర సంహారం చేసియే అధర్మం యొక్క నాశనము చేస్తాయి. అధర్మాలను చంపి శాంతి సాంపింపచే కార్యము చేస్తారు. కానీ శాంతికి బదులుగా అశాంతియే పెరుగుతుంది. శ్రీరాముడు రావణుడిని చంపడానికి యుద్ధం చేసినారు. యుద్ధంలో కోట్ల కొలది పురుషులు చనిపోయి, ధర్మం కలవారు మరియు అధర్ములు ఇద్దరును చనిపోయారు. తర్వాత వారి భార్యలు మరియు చిన్నపిల్లలు అనాథలయ్యి, మిగిలిన వారి జీవనము నరకంగా మారింది. విధవలను అన్య వ్యక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నారు. జీవించడానికి సమస్యలు ఉత్పన్నమైనాయి. మొదలుగు చాలా అశాంతికి కారణమై నిలబడ్డాయి. ఈ విధానమే ద్వాపరయుగంలో మహాభారత యుద్ధము శ్రీకృష్ణుడు అనుసరించిన విధి విధానం. ఈ విధానమే పరశురాముడు కూడా తన యొక్క క్షాత్రధర్మాన్ని అనుసరించారు. ఈ విధానమే 10వ అవతారం యొక్క కాల్ ద్వారా కూడా ఉత్పన్నము చేయబడుతుంది. అది రాజా హరిశ్చంద్ర యొక్క ఆత్మ అవుతుంది. శంబల్ నగరంలో శ్రీ విష్ణుదత్త శర్మగారింటిలో జన్మిస్తాడు. ఆ సమయంలో అందరూ మానవులు అత్యాచారి, అన్యాయులుగా అవుతారు. వారందరిని చంపుతాడు. ఆ సమయంలో ఏ మనుషులకైతే పరమాత్మ యొక్క భయం ఉంటుందో మరియు సదాచారులుగా ఉంటారో వారిని విడిచిపెడతాడు. మిగతా వారందరినీ చంపేస్తాడు. బ్రహ్మ యొక్క అవతారాల విధానం ఏమిటంటే అధర్మాన్ని నాశనం చేసి శాంతిని స్థాపింపజేయడం. ఇది ప్రధాన ఉద్దేశం. మరొక సంచికలో పరమాక్షర బ్రహ్మ అనగా సత్యపురుషుడి యొక్క అవతారాల గురించిన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.
హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.